హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ రెసిపీ. ఈ బ్రెడ్ శాండ్విచ్ రెసిపీ కిడ్స్కి ఈవినింగ్ స్నాక్స్గా కానీ అలానే బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే డైట్ చేసే వాళ్ళకు కూడా ఇలా చేసుకొనేసి ఒక బ్రెడ్ పీస్ తిన్నామంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది, మళ్ళీ ఏమి తినాలని కూడా అనిపించదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్ వేసుకొనేసి లో ఫ్లేమ్ పైన లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, అలానే తురుముకున్న క్యారెట్, అలానే స్వీట్ కార్న్ కూడా ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇలా ఇవన్నీ లో ఫ్లేమ్ పైన లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్టు, అలానే పెప్పర్ పౌడరు, చిల్లీ పౌడరు వేసుకోవాలి. మీ దగ్గర సోయా సాసు అలానే టమాటా కచ్చప్ ఉంటే కూడా వేసుకోండి నచ్చితే, లేకపోయినా పర్వాలేదు. ఇలా ఇవన్నీ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే శాండ్విచ్కి స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు మీకు కావాల్సిన బ్రెడ్ పీసెస్ తీసుకొని బటర్ ఫ్రిడ్జ్లో ఉంటే బటర్ని తీసి ఒక 10 మినిట్స్ పాటు బయట పెట్టామంటే ఇలా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. లేకపోయినా మెల్ట్ చేసి కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు బ్రెడ్ పైన. ఒక సైడ్ మాత్రమే అప్లై చేసుకోవాలి బ్రెడ్కి. ఇలా బటర్ అంతా ఒక 2 పీసెస్కి ఇలా అప్లై చేసుకోవాలి ఈవెన్గా. సైడ్స్లో కూడా ఈవెన్గా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు చీజ్ వేసుకోవాలి 2 బ్రెడ్ పీసెస్ పైన ఈవెన్గా. ఇలా చీజ్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర చీజ్ స్లైస్ ఉన్నా వేసుకున్నా పర్వాలేదు, ఇలా ఉండే చీజు వేసుకున్నా పర్వాలేదన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కూడా వేసుకొనేసి 2 బ్రెడ్ స్లైసెస్ పైన ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొనేసి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చీజ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా 2 పీసెస్ పైన చీజ్ వేసుకోవాలి. మీకు నచ్చినంత అయితే వేసుకోవచ్చు అనమాట. కొంతమంది చీజ్ ఎక్కువ వేస్తే ఇష్టపడతారు, కొంతమంది తక్కువ వేస్తే ఇష్టపడతారనమాట. ఇలాగా ఈవెన్గా అయితే చీజ్ వేసుకొనేసి అటుపక్కన బ్రెడ్ పీస్ని తీసుకొనేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో లేకపోయినా కానీ ప్యాన్ పైన వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా ఓవెన్లో పెట్టుకొనేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, చాలా బాగా అయితే చీజ్ కూడా మెల్ట్ అయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్